నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తాను. కోవిడ్ లాక్డౌన్లో న్యూ కంపెనీలో జాయిన్ అయ్యాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఇంట్లో నుండే వర్క్ చేసేవాడిని. మా పాత ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడంతో న్యూ ప్రాజెక్ట్ వేశారు. అందులో ఒక అమ్మాయి మాత్రమే డెవలపర్ ఉండేది. ఆ అమ్మాయి పేరు రమ్య. తన ఏజ్ 23, కానీ మ్యారీడ్. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్తో తనకి 21 ఇయర్స్కే మ్యారేజ్ చేశారట. మ్యారేజ్ అయిన 6 మంత్స్కే ప్రెగ్నెన్సీ రావడంతో తను 22 ఇయర్స్కే ఒక బాబుకి తల్లైంది. మెటర్నిటీ లీవ్ నుండి రావడంతో మాకు కరెక్ట్ డెవలపర్ లేకపోవడంతో మా ప్రాజెక్ట్లో తనని వేశారు. నాకు ఇష్యూస్ క్లియర్ చేయడానికి, అలానే ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి తనతోనే 8 అవర్స్ వర్కింగ్లో తనతో 4 అవర్స్ మాట్లాడడమే సరిపోయేది. అలా రోజుతో మాట్లాడడంతో మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. తను నాతో అన్ని విషయాలు షేర్ చేసుకునేది. అలా తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇంకా తనకి అప్పుడే మ్యారేజ్ చేయడం, అప్పుడే పిల్లోడు పుట్టడం, అలా అన్ని విషయాలు షేర్ చేసుకునేది. నేనప్పుడు ఏం చెప్పాలో తెలియక ఓకే అనేవాణ్ణి. అలా లాక్డౌన్ ఎత్తేశాక అందరినీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. నేను తను ఎలా ఉంటుందో చూడాలి అనే ఆరాటంతో వాళ్ళు పిలవడమే ఆలస్యం అన్నట్లుగా వెళ్ళాను. తనతో 6 మంత్స్ మాట్లాడాక కూడా ఎప్పుడు తనని తన పిక్ని చూడలేదు. వాట్సాప్ స్టేటస్ పెట్టదు, డీపీ ఉండదు, ఇన్స్టా లేదు. అందుకే తనతో మాట్లాడే అలవాటు వల్ల బాగా ఎక్సైట్ అయ్యాను తనను చూడటానికి. ఆ రోజు 8కే లేచి రెడీ అయ్యి వెళ్ళా తనను చూద్దామని. కానీ తను ఎలా ఉంటుందో తెలియదు కదా. సరే అందరూ వచ్చేలోపు వర్క్ చేసుకుందామని వర్క్ స్టార్ట్ చేశా. వర్క్లో మునిగిపోయి అసలు టైమే తెలియలేదు. అలా 11 AM అయింది. రమ్య కాల్ చేసింది. అప్పుడు గుర్తొచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి ఆఫీస్కి వచ్చావా అని అడిగాను. వచ్చాను, కానీ నువ్వెక్కడున్నావు అని అడిగింది. నేను లేచి నుంచొని చూడు కనబడ్డానా అని అడిగాను. కనిపించావని హాయ్ అని చేయి ఊపుతూ నవ్వుతూ వస్తుంటే అప్సరసలాగుంది, తెల్లగా మంచి పంజాబీ డ్రెస్ వేసుకొని చూడంగానే అబ్బా ఏముంది పిల్ల అని అనిపించింది. తను దగ్గరికి వచ్చి, ఓయ్ కాల్ చేయాలని తెలీదా నీకు ఆఫీస్కి వచ్చాక? అంతేలే, వర్కులో ఉంటే నీకు మనుషులేం కనబడతారులే అంది. అలా కాదు, నాకు నువ్వెలా ఉంటావో తెలియదు కదా, చేద్దామనుకున్నా కానీ మర్చిపోయా అని చెప్పాను. బాగున్నావు నువ్వు, ఏమో అనుకున్నా డీపీలో చూసి. అనుకున్న దానికంటే బాగున్నావు అని చెప్పింది. నువ్వు కూడా సెక్సీగా ఉన్నావు అని మనసులో అనుకుంటుండగా అది బయటకు వచ్చేసింది. ఓహో అవునా, థ్యాంక్ యూ అని చెప్పింది. నేను భయపడ్డా ఏమనుకుంటుందో అని. అమ్మయ్యా అనుకొని టాపిక్ చేంజ్ చేశాను. నాకు ఇష్యూ ఉంది, కొద్దిగా చూడవా అని సిస్టంలో చూయించా. నేను కూర్చొని ఉంటే నా భుజం మీద చేయి వేసి వంగి సిస్టంలో చూస్తూ ఇష్యూ చెక్ చేస్తుంది. అప్పుడు తన ఫ్రీ హెయిర్ నుండి వచ్చే స్మెల్, తన బాడీ పర్ఫ్యూమ్ నుండి వచ్చే స్మెల్, తను అలా దగ్గరికి జరుగుతూ ఉంటే నా ఫేస్ తనకు దగ్గరగా ఉంది. తను ఏం చెప్పినా వినే స్థితిలో లేను. ఓకే అని అంటున్నా. తను నన్ను గమనిస్తూ ఇంకా దగ్గరికి జరుగుతుంది. నేను ఆపుకోలేక తనకి లిప్ కిస్ పెట్టాను. తన కళ్ళు ఎర్రగా అయిపోయాయి. భయంతో చల్లటి ఏసీలో కూడా నాకు చెమటలు పడుతున్నాయి. నా హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఏం చేస్తున్నావో తెలుసా అని కోపంతో ఉంది. సారీ, ఎవ్వరికి చెప్పకు, హెచ్ఆర్కి కంప్లైంట్ చేయకు ప్లీజ్ అని బతిమిలాడుతున్నా. ఇది ఆఫీస్, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు, కావాలంటే బయట చేసుకుందాం అంది. నేను షాక్లో ఉన్నా. ఏం విన్నానో కూడా అర్థం కాక తన వైపు చూస్తున్నా. అలా 2 షాకులు ఒకేసారి తగలడంతో ఒక 2 మినిట్స్ వరకు అలానే ఉండిపోయా. హలో హలో అని అంటున్నా కూడా అలానే ఉన్నా. తర్వాత తేరుకొని, అంటే నీకు కోపం లేదు కదా అని అడిగాను. లేదు, నీకు నా గురించి తెలుసు, నువ్వు నాకు నచ్చావు. మా ఆయన పిల్లడు పుట్టిన దగ్గర నుండి సరిగ్గా చూస్తలేడు, నీకిష్టమైతే నాకు ఇష్టమే అంది. మళ్ళీ షాక్. అలానే తన ఫేస్లో చూస్తున్నా. ఇందాక ఉన్న కోపం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇద్దరి కళ్ళల్లో కోరిక మాత్రమే ఉంది. సరే అయితే ఈవినింగ్ మా రూమ్కి ఓకేనా అని అడిగాను. ఓకే, కానీ 2 అవర్స్ మాత్రమే ఉంటా. డైలీ 2 అవర్స్, సండే అండ్ సాటర్డేలో అయితే ఏదో ఒక రోజు మాత్రమే ఉంటా అంది. మళ్ళీ షాక్. వరమిచ్చే దేవతలా అడగకుండా వరాలు కురిపిస్తుంది. నేను నా సిస్టమ్ దగ్గరికి పోతున్నా అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆఫీస్ టైం ఎప్పుడైపోతుందా అని చూస్తున్నా. ఆఫీస్ టైం అయిపోగానే తన నుండి కాల్ వచ్చింది. నువ్వు బైక్ తీసుకొని వెళ్ళి ఆఫీస్కి కొద్ది దూరంలో ఆగు, నేను వస్తా అంది. వెంబడే వెళ్ళి బైక్ తీసి తన కోసం వెయిట్ చేస్తున్నా. తను వచ్చి తీ బైక్ తొందరగా, ఎవరు చూడకముందే తీ అంది. 20 మినిట్స్లో మా అపార్ట్మెంట్ దగ్గర ఉన్నా. నేను ఉండేది అన్నీ 1 BHK ఫ్లాట్స్. ఎవరి పనులు వాళ్ళవి, ఎవరు పట్టించుకోరు ఎవరేం చేస్తున్నారో అని. స్పీడ్గా తనని తీసుకెళ్లి డోర్ తీసి లోపలికి వెళ్ళి తనని లాగి డోర్ వేసి ఆ డోర్కి తనని ఆనించి
తన పింక్ కలర్ లిప్స్ని అందుకున్నా. తను ఒక పక్క స్లిప్పర్స్ తీస్తుంది, తను వేసుకున్నవి. తీసిన స్లిప్పర్స్ కూడా విడిచే టైం ఇవ్వకపోవడంతో అవి ఒక చోట ఒక్కొక్కటి పడి ఉన్నాయి. ఏంటి ఆగలేకపోతున్నావా అని అంటుంది. అలానే కిస్ చేస్తూ సోఫా వరకు తీసుకెళ్ళి దాని మీద పడుకోబెట్టి మీద పడ్డాను. అలా 20 నిమిషాలు గట్టిగా కష్టపడి తన నుండి వేరయ్యాను. తను వెళ్ళి సోఫా మీద పడుకుంది. ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వు ప్లీజ్ అంది. నాకు నువ్వు ఇచ్చింది 2 అవర్స్, మళ్ళీ దాంట్లో గ్యాప్ అంటే కష్టమని తనని మళ్ళీ అల్లుకున్నాను. అమ్మా ఇక నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా ప్లీజ్, మళ్ళీ రేపు వస్తా, ఈ రోజుకి వదిలే ప్లీజ్ అని అంటుంటే అయినా తనని వదలకుండా 2 అవర్స్కి అలసిపోయాను. తను అలసిపోయి ఒక 10 మినిట్స్ అలాగే సోఫా మీద ములుగుతూ పడుకుంది. 10 మినిట్స్ తర్వాత లేచి నాకు నడిచే ఓపిక లేదు, మా ఇంటి వరకు వదిలిపెట్టవు అంది. సరే అని తనని అక్కడి వరకు వదిలిపెట్టాను. అలా రోజు తను నాతో 2 అవర్స్ ఉండేది. అలా సాటర్డే అండ్ సండే కూడా వచ్చి ఆఫీసులో వర్క్ ఉందని చెప్పి నాతో ఉండేది. అలా 1 ఇయర్ తర్వాత తను ఆఫీస్ చేంజ్ అయ్యే వరకు నాతో ఎంజాయ్ చేసింది. ఆఫీస్ చేంజ్ అయ్యాక కూడా సండే అలా వచ్చి ఎంజాయ్ చేసేది. అలా తను నా వల్ల మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. అది వాళ్ళ ఆయనకి తెలిసి తనని జాబ్ మాన్పించి ఇంట్లోనే ఉంచాడు. పిల్లల్ని చూసుకో, నీకు జాబ్ ఏం అవసరం లేదు అని. అప్పటి నుంచి తను కాంటాక్ట్లో లేదు.